నమస్తే బాక్సర్స్. ఇంకా మస్తు రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఇక ప్రతిసారి మస్తు రోజుల తర్వాతనే అప్లోడ్ చేస్తున్నా. ఇంకా ఇలా ఏ సందర్భంగా అంటే ఇంకా అందరం కలిసి మైసిగండి పోతున్నాం. చూపిస్తాం ఇంకా ఓలో ఇంకా చూపిస్తాడు ఏమవుతుంది, ఎంత డిస్టెన్స్, ఎంత ఖర్చు అయింది, ఏంది కథ, కార్ఖానా అయిందని చెప్పి మొత్తం చూపిస్తా. చలో మళ్ళీ ఇప్పుడైతే కార్లు అయితే ఎక్కి కూర్చున్నాయి. వస్తారు మా వాళ్ళు ఇద్దరు, మా అన్నయ్యగా ఇంకొకైనా నేనైనా బాబాయ్ అవుతా. ఎట్లా బాబాయ్ అయితేనో నాకు తెలియదు. ఒక్క నిమిషం ఇది పైకి అనేద్దాం, జర బయట సౌండ్ వస్తుంది. ఇది పైకి అంటున్నా. చలో ఇప్పుడు సౌండ్ తక్కువ అయిపోయింది. నేనైనా బాబాయ్ అయితే ఎట్లా బాబాయ్ అవుతానో నాకు తెలియదు. ఏదో చెప్తారు మీరు ఏదో కనెక్షన్ ఉంది, ఇక అది వదిలేసి చేద్దాం. ఇప్పుడైతే అందరం కలిసి వెళ్తున్నాం. ఇక మా బాబా, మా అన్న, నేను ఆయనకు బాబాయ్ అయితే ఆయన అందరం కలిసి వెళ్తున్నాం మైసిగడ్డి కార్లో. ఇంకా ఇద్దరైతే ఉన్నాం, మా అన్న ఇంకా ఇంకొక ఇద్దరం ఉన్నాము. వెళ్తాం. ఇక ఇంకా వస్తారు చూడ, ఇక్కడ అద్దంలో కనిపిస్తురా వాళ్ళిద్దరు, మా అన్న ఇంకొకైనా. వెళ్తాం ఇప్పుడు. చలో హాయ్ చెప్పు. బ్లాగ్ చలో స్టార్ట్ అయిపోతాం ఇక. ఆయన చందు ఇప్పుడు చూసింది మర్చిపోయి, మా దోజాడు వచ్చింది మళ్ళా. మా దోజాడు ఇక్కడ ఓల్డ్ సిటీలో ఉంటాడు. అందరం కలిసి చూస్తున్నాం. ఇప్పుడే కార్ ఎక్కిండు, ముందు చూసినది మర్చిపోయి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక అదే ఇంకా రావాలి, మా అన్న రావాలి. ఇక్కడ రక్షాపురం కాలనీకి వెళ్ళి రావాలి. ఇప్పుడు డిఆర్డిఎల్ ముంగల్ నిలబడ్డాము. అన్న వినయ్ అన్న రాగానే ఇక ఎల్లుడే. ఇక ఇంకా మా ఇద్దరు బావాలు గిట్ట ఉన్నారు, వాళ్ళు గిట్ట వస్తారు. ఒక కారు ఒక బండి. చలో మళ్ళీ ఆడికి వెనక కలుస్తాం. ఆడికి వెనక కాదు, మళ్ళీ మా వినయ్ అన్న వచ్చినాక కూడా మళ్ళీ వీడియో తీస్తా. ఆయన కూడా కాళ్ళకి ఎక్కేటప్పుడు చూడరు మళ్ళా. చలో ఇంకొకైనా దొరికేసిండు, వెళ్తున్నాం ఆయన దానికి. ముంగల పిల్లెంకలు ఉండు, ఆడ కనిపిస్తుందా? ఆడ పెద్ద మనిషి ఆడ నిలబడ్డారు, హెయిర్ స్టైల్ సెట్ చేసుకుంటా. బరిస్తుంది. Come on, Anna. Welcome to the board. Chalo, video close look open. अरे ये वीडियो తీస్తున్నా. Welcome Anna, welcome. अरे अरे तू गुस्सा लग सकती है अरे पूरी अरे बिल्ला वो चला को जब को अरे आओ चिरा यार तो नहीं आगा ये ना इतना बारी सुन रहा है नहीं कल्ला रोटी दिया कल्ला ए वो बंद पे होता ना सक्सेस बॉडी पे ఎక్కలేరా 10 కిలోమీటర్లు ఇట రాలే కానీ బ్రేక్ తీసుకున్నాము. ఇక్కడ ఏంది ఎర్రగుంటలో ఇంకా కార్ ఆపి బ్రేక్ తీసుకున్నాం, చాయ్ బ్రేక్. మా వాళ్ళు ఇక్కడ కూర్చోరు. చందు ఫ్రమ్ ఓల్డ్ సిటీ. మా అన్న హీరో ఇంకా కళ్ళద్దాలు తీస్తలేడు ఎందుకు. ఎక్కడ ఇంకా అనిపిస్తున్నా కళ్ళద్దాలలో. చేతన్ కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకున్నావు? ఉట్టిగానే పెట్టుకోండి, కాళ్ళ కూడా తీస్తలేడు కళ్ళద్దాలు. మా వినయ్ అన్న బాత్రూమ్ ఆపుకోలేక కళ్ళద్దాలు పెట్టుకోలేదు. అందరికంటే పెద్ద మా పెద్ద దిక్కు. ఇంకా మా బావుడు వస్తాడు. చలో ఇంకో పెద్ద మనిషి కారెక్తుడు. చలో ఇక బ్రేక్ అయిపోయింది, వెళ్తాం ఇక. చలో ఇప్పుడు ఇక బండ్లో పెట్రోల్ కొట్టిస్తున్నాం కార్లో. ఇంకో బండి ఆడ పెట్రోల్ అవుతుంది. ఇంకో మా అన్నయ్యడు, మా అన్న అయితే కళ్ళద్దాలే తీస్తలేడు. పెద్ద మనిషి ఏందో చంద్రబాబు పేమెంట్ చేస్తుండు. ఇంకా గ్యాంగ్ ఉన్నారు. ఆడ కాల్ మాట్లాడుతుంది మా బావ. ఇంతమంది ఉన్నాం. ఎంతమంది? 1 2 3 4 5 6 7 మెంబర్స్ వెళ్తున్నాం ఇప్పుడు. చలో ఇక ఎంజాయ్ అవుతుందని అనుకుంటున్నా. ఎంజాయ్ అయితే ఎట్లా అయ్యాడు చేస్తారు వీళ్ళు. ఏమైందా? ఏం పంచాయతీ అవుతుంది జర చెప్పి ఇట. నీ ఇష్టం వెళ్ళా అనుకుంటున్నావు. నేను 2 వీలర్ ఎక్కితే ఏంది బండి ముందుకు తీస్తుంటే బ్రేక్ పట్టుకొని బండి దిగంటు. మనోడు కాబట్టి ఏమన్నా మాట్లాడచ్చు, బయట గురించి మాట్లాడితే వచ్చి మా దగ్గర ఏమంటావు పూరి? వాళ్ళిద్దరు ఏదో పంచాయతీ చేస్తారు అప్పటికెళ్ళి. నేను అనుకునే పంచాయతీ అవుతుంది. ఫోకస్ కరో. కొద్ది ఆడేం చేస్తుంది మా అన్న. చలో ఇక్కడ స్టార్ట్ అయిపోతాం. పెట్రోల్ కొట్టేసారు. చందుబాయ్ ఎక్కేసిన కారు ఫస్ట్.
మా బావ గిట ఎక్కేసాడు. సండి లోపల మా పెద్ద బావ, మా చిన్న బావ. బండి దొంగతనం చేసి ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయిపోయి ఫైనల్ అయితే వచ్చేసినాము. ఏంది నేను పేరు మర్చిపోయినా, మైసిగండికి వచ్చేసినాము. ఇంకా వచ్చినాక ఒక 3 రౌండ్లు గుడి చుట్టూ కొట్టాలంట కార్తోని. ఇంకా ఇక్కడ ఆచారం అట, మనోళ్ళు అందరు కొడతారంట అట్లా. గుడి కనిపిస్తుంది కదా ఇక్కడ. చలో ఇంకా 3 రౌండ్లు కొట్టేద్దాం. 3 రౌండ్లు కొడదామట బావా. 3 రౌండ్స్ అనువైతే అందరు కొడతారు, మనం కూడా 3. అందరు కొడతారు, మనం కొట్టాలి. ఎందుకు కొట్టాలో తెలియదు. జస్ట్ సేఫ్ గా ఇంటికి పోవాలంటే కొట్టాలంట, అంతే. ఇక 3 రౌండ్లు కొట్టేద్దాం ఇక. అంటే నమ్మకం అంతే, క్వశ్చన్ చేసేది ఉండదు. లైన్ గా నమ్మాలి మన శక్తిని. జై మాతాజీ. కార్ దిగ టాటా గ్లూకోస్ లో వస్తున్నాం. ఇక కార్ దిగక ముందుకి అందరు ఆంటీ వాళ్ళు వచ్చి నేను వండుతా కూర అని చెప్పి సతాయించారు. ఇక్కడ కూర్చొని అవుతున్నాం. ఇప్పుడు మా అన్న వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. మా పెద్దన్న, మా చిన్నన్న ఇద్దరు కోసం వెయిట్ చేసి ఇక్కడ నిలబడుతున్నాం. వాళ్ళు బండి పైన వస్తారు ఇద్దరు, మేము కార్ లో వచ్చినాం. కార్ లో చెప్పమని కొట్టేసి వచ్చేసినాం మేము. ఇక వాళ్ళు ఇక మెల్లగా వస్తారు, అక్కడ ఆపుకుంటూ ఇక్కడ ఆపుకుంటా సొంది పెట్టుకుంటా. చలో ఇక వాళ్ళు వచ్చినాక ఇంకా దర్శనం తీసుకొని తిని జస్ట్ టైం పాస్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం. ఫైనల్లీ దర్శనం అంటే అయిపోయింది. ఫోన్లో చూసుకోవచ్చు. అమ్మవారు దర్శనం ఇప్పుడే అయిపోయింది. ఇక్కడ ఫోటోలు వీడియోలు తీసుకొని ఇస్తారు, వేరే గుడిలో అట్లా తీసుకొని బయటికి వెళ్ళి ఇంకా తినే కార్యక్రమాలు చేసుకుంటాం. మెయిన్ అమ్మవారు అక్కడ కింద ఉంది. మామూలుగా షూట్ చేస్తారు, దేవుని ముంగల్లో షూట్ చేస్తారు, ఫోటో షూట్. ఇలా అయిపోగానే వెళ్ళాలి, ఇక బయటికి వెళ్ళాలి. చలో వినయన నడనా జల్దీ. ఏమో డీలింగ్ ఏమో మాట్లాడుతారు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఫోటో దిగుతారు. మనం మీద అండ్ మెయిన్ దేవుడు ఇక్కడ గిరి కాదు, కింద ఉండవు, చిన్నగా కనిపిస్తుందా మీకు? పెద్ద మనిషి అడ్డం జరిగితే కనిపిస్తుంది మెయిన్ దేవుడు. అమ్మవారి కింద మెయిన్ అమ్మవారు ఉంది, జస్ట్ పైన బొమ్మ అంటే అది. కింద మెయిన్ దేవుడు ఉండు అమ్మవారిది. వీళ్ళు ఇంకా షూటింగ్ అయితే ఆపుతలేరు. చలో జల్దీ ప్లాన్ చెయ్యరే బాయ్, జల్దీ ప్లాన్ చేయ బావ. ఏందో ప్లానింగ్ ఏం లేదు, గోవా గోవా అంటే ఇక్కడికి వెళ్ళి గోవా డైరెక్షన్ కూడా కాదు. నీ కళ్ళ తలే చేద్దాం. అద్దాలు వేస్తాడు, ఇది కాదా? అద్దాలు వేసుకో ముందు. వచ్చారు చలో గుంజుకోతారు ఆంటీ వాళ్ళు. తీసుకుంటా కార్ డ్రైవర్ అయిపోయినా నేనైతే. ఇక కార్కి నాకు ఇచ్చేసారు. చలో కార్ తీయాలి ఇక. ఇంకా డ్రైవర్ రా. చలో ఇక ఇక్కడికి వెళ్ళిపోవాలి. వద్దా అంటే ఎల్లురి. మనకంత బడ్జెట్ లేదు ఈ నగరానికి. అమ్మా అంటే వాళ్ళు వచ్చి అడుగుతూనే ఉన్నారు మొత్తం గ్యాంగ్ కూర వండిపిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం అందరం ముచ్చట్లు పెట్టుకుంటా.
ఇప్పుడే సైలెంట్ అయ్యారు వీడియో ఆన్ చేయగానే. బాగుంది చూపించండి జర. కొంచెం 2 డ్రాపులు పడితే మా వాడు చల్ల అవుతుంది. వెళ్ళదారు ఇప్పుడు మస్తుండు. చలో ఇక ఇదే గుడిసెలో వండిపిస్తున్నాం. ఆంటీ అడిగండి. ఆంటీ ఆంటీ లేదు. ఆంటీ వచ్చినాక ఆంటీని కూడా చూపిస్తాం మీకు. ఆంటీ ఆడికెళ్ళి ఈడికి వచ్చేసేది చూసుకోరు, ఇది గుర్తుపెట్టుకోరి. ఆంటీ ఆడికెళ్ళి పట్టుకొచ్చింది మమ్మల్ని తిట్టి. పేరు చెప్తా 20% డిస్కౌంట్. అదే చిదంగా పేరు చెప్తే 20% డిస్కౌంట్. అట్లా ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెడుతున్నాం. ఇక ముందుగా పాటు పేరు చెప్పారు 20% డిస్కౌంట్. మోడల్ ఫేస్బుక్ లో పెట్టుకోండి. బ్లాక్ ఇచ్చేద్దాం మోడల్. మన దగ్గర అజూబాలు ఉన్నాయి మన దగ్గర. ఆ 3 ఇలా కూర్చొని కమాన్ we are expecting more from you like this. చెప్పన్నా బావా ఎప్పుడు పోయాం చెప్తున్నావు. Yeah, go on ఇద్దామని ఎంత చెప్పినా సగం వినే ఆడాడు. ఓకే థమ్స్అప్ ఓపెన్ చేయడానికైనా వింటాడు తప్ప. ఓపెన్ చేసి థమ్స్అప్ చికెన్ మర్చిపోయినా. చికెన్ ఎంత వచ్చింది ఇప్పుడు? పావు కిలో నీ ఒక్కనికి రా. పావు కిలోనే తెచ్చా నీకు. ఓ షట్. బాగా పడుతుండా? కొంచెం వాటర్ పోద్దాం టెన్షన్. చేతులు అందుకనే బాగా పడుతున్నావా? కూర వండిపించేసాం మీకు. ఇప్పుడు వెళ్తున్నాం తినడానికి చెట్టు కిందకి. మాల్లో మరి తీసుకుంటారు షాప్లా. ఏమ్మాయి ఏంది అన్ని డబల్ రేట్ అమ్ముతారు. ఒక మిక్చర్ తీసుకున్నా సరే 5 రూపాయలు, అది బింగోస్ అది 10 రూపాయలు అమ్ముతారు. ప్రతి దానికి డబల్ రేట్ పెట్టేసి అమ్మ గట్ల ఉంది. ఇక్కడ మనం కూడా ఒక షాప్ పెట్టేద్దాం. ఏమంటావు చందు? మన ఇక్కడ షాప్ పెట్టేద్దాం. ఇంకా మింగిడి షాప్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇక మళ్ళా ఉంటాయి ఇంకా షాప్లోనే ఉంటాం. షాప్లోకి వచ్చే ప్రాక్టీస్, ఆ షాప్ పక్కనే ప్రాక్టీస్ చేస్తాం బాక్సింగ్. చలో అయితే కూర్చున్నాం ఇప్పుడు. ఇక ఎట్లా కూర్చున్నారు చూడండి మా వాళ్ళు. గిట్లా కూర్చున్నారు మా వాళ్ళు గ్యాంగ్. చలో స్టార్ట్ చేసేద్దాం ఇక ఫుడ్. ఇప్పుడే మర్చిపోయినా ఇది తువలా కట్టుకున్నా. చలో గైస్ ఇంకా మా దావత్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కూర్చున్నాం కదా, ఇంకా అయిపోయింది. ఇక్కడ మొత్తం ఖాళీ చేసేసినాము. ఇంటికి వెళ్ళిపోతాం ఇక మొత్తం కథం చేసేసి. మావాడు చేత సపోర్ట్ చేయి. కొండ మీద కనిపిస్తుండా? ఒకసారి నిలవాడు చేతాన్. లేవురా లేవనికి శాతం అయితే అనిపిస్తలే. ఉన్నావా? ఏడున్నావు? ఇంకో ఇక్కడ సైడ్ నేను మీకు మార్క్ చేసి పెడతాడా లొకేషన్ ఏడుండో. నిలబడు చేతాన్. ఆడ నిలబడు. ఇంకా లేవనికే చేతనే ఇట్లా నడుచుకుంటా పోయి మేము కూడా వెళ్తాం కదా. కార్లో గిట్ట అన్నీ సెట్ చేసేసుకున్నాము. ఇప్పుడు వండిన దగ్గర సామాన్లు ఇవన్నీకే పోయినాం. ఏది గిన్నెలు స్పూన్లు అవి అన్నీ ఇవన్నీకే పోయారు బండి పైన. రాగానే ఇంకో మామూలు వేసిండు. ఊలాడు చేతులు చేతులు ఊపుతుంది కనిపిస్తుంది. ఊపొచ్చు. ఇప్పుడు కిందకి వచ్చే వరకు జమాన్ అవుతుంది. తన్నాడుకుంటా వెండి పైకి. ఇక మేము స్టార్ట్ అవుతాం జర్రా సేపు అట్లా. ఇంకా మామూలు రాగానే చలో మాలా చలోగా రిటర్న్ జర్నీలో తుక్కు కూడా బ్రేక్ తీసుకున్నాం. ఇక చాయ్ తాగుతున్నాం కూర్చొని. ఇగో పెద్ద మనిషి ఓల్డ్ సిటీ పెద్ద మనిషి. ఇంకో మా అన్న మా విన్న అన్న కళ్ళదాలు చూడు. అదే కనిపిస్తేనే అన్న ఇప్పుడు ఓకేనా ఫస్ట్ బెయిన్. మా పెద్ద బావాడ ఏంటి చాయ్ తీసుకుంటుండు. బ్రేక్ కాగానే మళ్ళీ చలో చూపించిన ఆల్రెడీ పెద్ద మనిషి. మోస్ట్ ఇంపార్టెంట్ హీరో, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హీరో. సన్సెట్ మీకు ఎట్లా కనిపిస్తుందో కానీ ఆ చెట్టు ఇంకా సన్సెట్ అయితే మస్తు ఉంది. చలో మళ్ళా చలో ఇంకా ఫైనల్లీ డే అయితే అయిపోయింది. ఇలా డే కథ ఇంటికి వచ్చేసినాం. ఇక అందరం ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్లేస్ వదిలిపెట్టేసిన కార్లో.
చినిగిపోయింది ఇక డ్రైవింగ్కే. ఇంకా డ్రైవింగ్ ఒక్కనికే వచ్చి ఉంటే గిట్లా ఉంటుంది. ఇంకా ఎక్కడన్నా బయటకు పోతే 2-3 వచ్చేటోళ్ళు, కారు వచ్చేటోళ్ళు ఉండాలి ఇంకా తప్పకుండా, లేకపోతే చినిగిపోతుంది. ఇంకా ఇప్పుడు వచ్చిన రేపటికెళ్ళి గట్టిగా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ఇక ప్రాక్టీస్ గిట్ట మస్తు లాగ్ అవుతుంది, చేయాలి. బాడీ కండిషన్ గిట్ట పోతుంది, మొత్తం యాప్స్ గిట్ట పోయినాయి. యాప్స్ గిట్ట పెంచాలి, ఇంకా బాడీ కండిషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి జర. ఇది ఇంకా ఇలా డిన్నర్ గిట్లా అయింది, మంచిగా అయింది, మస్తు మజా వచ్చింది అసలు ఇలా డే అయితే. కానీ చిరిగిపోయింది, డ్రైవింగ్ చేసి అయితే చిరిగిపోయింది. ఇంకా మజా వచ్చింది, మా వాళ్ళు చూసి కదా ఒక్కొక్కరు అంటే ఇంకా మా అన్న వాళ్ళు, బావ వాళ్ళు అందరు గిట. అది సంగతి. చలో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అలా జై హింద్, జై శ్రీరామ్. ఇది కూడా చెప్పాలి, లాస్ట్ మర్చిపోవద్దు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. ఇది ఫస్టే చెప్పాలి, లాస్ట్కి చెప్తున్నాయి కదా. సరే, మళ్ళీ ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోకుండా. చలో, జై హింద్, జై శ్రీరామ్.